హాయ్ ఫ్రెండ్స్, రేపటి అనాలిసిస్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, తర్వాత సెన్సెక్స్ లెవెల్స్. సో నిఫ్టీ లెవెల్స్ చూసుకుంటే ఇన్ కేస్ రేపు 23,150 కింద ఓపెన్ అయ్యి కిందే క్లోజ్ అయితే మార్కెట్ మన చేసిండే లోని టెస్ట్ చేసేదానికి హై ప్రాబబిలిటీ ఉంది. అలా కాక ఇన్ కేస్ 23,263 పైన ఏమైనా క్లోజ్ అయితే ఒక గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ దగ్గర నుంచా మార్కెట్ కిందకు వచ్చేదానికి ప్రాబబిలిటీ ఉంది. ఫస్ట్ కండిషన్ రేపు ఆ గ్యాప్ క్రాస్ అయ్యి తర్వాత ఒక ట్రెండ్ లైన్ ఉంది, ఆ ట్రెండ్ లైన్ క్రాస్ అయితే అప్పుడు బయింగ్ ఆపర్చునిటీ చూస్తే బెటరు. ఇక్కడ 23,263 నుంచి 23,330 ఒక 70 పాయింట్స్ టు 80 పాయింట్స్ ఉంది అప్రాక్సిమేట్లీ చెప్తా ఉన్నాను. సో ఇది క్యాప్చర్ చేసుకోవాలంటే స్కాల్పింగ్లో చూసి చేసుకోవాలా, అంతే పెద్ద టార్గెట్ ఏం లేదు. సో ఎప్పుడు గ్యాప్ వస్తుంది అప్పుడు సెల్లింగ్ ఆపర్చునిటీకి చూస్తే బెటర్ రేపు. సో 23,150 కింద ఓపెన్ అయ్యి కిందే క్లోజ్ అయితే ఈ లోని టెస్ట్ చేసేదానికి ప్రాబబిలిటీ ఉంది హై. ఇన్ కేస్ అట్లేమన్నా జరిగితే లేదు, ఫస్ట్ 15 మినిట్స్ క్యాండల్లో 23,150 కింద ఏమైనా క్లోజ్ అయితే మళ్ళీ ఇది వచ్చి ఏమైనా టెస్ట్ చేసి ఆ లో ఎప్పుడు బ్రేక్ అవుతుందో చూస్తే ఈ లోని టెస్ట్ చేసేదానికి హై ప్రాబబిలిటీ ఉంది. ఇది క్రాస్ చేస్తే ఈ గ్యాప్ ఫిల్ అయ్యేదానికి ప్రాబబిలిటీ ఉంది. రేపు చూస్తాము ಯಾವ పొజిషన్లో ఓపెన్ అవుతుంది, తర్వాత డిసిషన్ ఎత్తుకుంటే బెటర్. ఈ సినారియోస్ చెప్పిండాను చూడండి ಯಾವ పొజిషన్లో ఓపెన్ అవుతుంది ఏమనేసి. సో బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూస్తే 48,940 అనేది రెసిస్టెన్స్ లెవెల్. ఈ రెసిస్టెన్స్ ఏమనో ఫ్లాట్ అన్నా కానీ గ్యాప్ అప్ అన్నా కానీ మళ్ళీ ఇది ఈ హైని టెస్ట్ చేసి ప్రైస్ ఏమైనా రిజెక్ట్ అయితే ఈ లెవెల్ వరకు వెళ్ళేదానికి ప్రాబబిలిటీ ఉంది. ఇంకొక పైనను ఒక హై ఉంది. ఈ రెండిట్లో ఏంది అంటే సెల్లింగ్ ఆపర్చునిటీ చూస్తే బెటర్. 49,400 ఇంచా ఈ 49,250 ఈ జోన్లో సెల్లింగ్ ఆపర్చునిటీ చూస్తే బెటరు. ఇది బయింగ్ ఆపర్చునిటీలా క్యాప్చర్ చేసుకోవచ్చు, బట్ ಯಾವ పొజిషన్లో ఓపెన్ అవుతుంది చూసి తర్వాత ట్రేడ్ తీసుకుంటే బెటరు. ఓపెనింగే ఇక్కడ ఫాల్ సిగ్నల్ ఇస్తే సెల్లింగ్ సైడ్లో, సో అప్పుడు మీరు ఒక అటెంప్ట్ ఇస్తాను. సో ఈ లెంత్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. అప్రాక్సిమేట్లీ 300-350 పాయింట్స్ ఉంది, క్యాప్చర్ చేసుకోవచ్చు. అట్లా కాలేదు అంటే ఓపెనింగే ఈ జోన్లో ఏమైనా ఓపెన్ అయితే నేను ఫస్ట్ ప్రియారిటీ సెల్లింగ్ ఆపర్చునిటీకి ఇస్తామా అనుకోండాను. ఎప్పుడు 49,400 పైన సస్టైన్ అయితే తర్వాత ఆలోచిస్తామా బయింగ్ తీసుకోవాలన్నా ఏమి అనేసి. అంతవరకు సెల్లింగ్ ఆపర్చునిటీ చూస్తామా అనుకోండి ప్రియారిటీ. అలా కాలేదు అంటే సపోర్ట్ కింద 48,500 నుంచి 48,480 యూట్ కింద ఓపెన్ అయ్యి యూట్ కిందే క్లోజ్ అయితే సో 48,161 ఈ జోన్ని టెస్ట్ చేసేదానికి ప్రాబబిలిటీ ఉంది. యాజ్ పర్ ప్రైజ్ యాక్షన్ ఇది సాలిడ్గా క్లోజ్ అయ్యేది నుంచే లోని క్రాస్ కాలేదు. సో బయింగ్ ప్రెషర్ కొద్దిగా కనిపిస్తోంది. సో 49,400 పైన సస్టైన్ అయితే అప్పుడు ఆలోచిస్తాం ఆ బయింగ్ ఆపర్చునిటీ. ఈ జోన్లో వద్దు అనుకుంటాను. ఎందుకంటే సో ఈరోజు డే హై ఏముందో అది క్రాస్ అయిన తక్షణము బయర్స్ యాక్టివేట్ అయ్యిండరు అనేసి ట్రేడ్ తీసుకుంటే సో ఇమ్మీడియట్గా లోకి వచ్చేసాయి. బట్ లో ఏం క్రియేట్ చేసిందో అది బ్రేక్ చేయలేదు. మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇది క్రాస్ చేసేటప్పుడు ఎవరు బయింగ్ తీసుకుంటారు, మళ్ళీ ఇది స్టాప్ లాస్ హిట్ అయ్యింది. సో బయర్స్కి ఎన్సరిల్ ట్రై చేస్తూ ఉంటాను, స్టాప్ లాస్లో హిట్ అవుతుంది. సో దానికోసమే చెప్తా ఉండే 49,400 పైన ఏమైనా వెళ్తే అప్పుడు బయింగ్ ఆపర్చునిటీ ఏమైనా దొరికితే అప్పుడు ఆలోచిస్తామా. అంతవరకు ఈ జోన్లో సెల్లింగ్ ఆపర్చునిటీ ఫస్ట్ ప్రియారిటీ ఇస్తే బెటర్. ఫిన్ నిఫ్టీ లెవెల్ చూస్తే సో సప్లై లెవెల్లో ఉంది. 23,120 నుంచి 22,866 అనేది సప్లై లెవెల్. సపోర్ట్ ఇప్పుడు సప్లై లాగా కన్వర్ట్ అయ్యింది. ఈ జోన్కి వస్తే సో సెల్లర్స్ యాక్టివేట్ అవుతారు. ఫస్ట్ ప్రియారిటీగా సెల్లర్స్ యాక్టివేట్ అవుతారు. సో సెల్లింగ్ ఆపర్చునిటీ ఏమైనా దొరికితే సెల్లింగ్ తీసుకుంటాం. లేదు అంటే సపోర్ట్ కింద ఏమైనా ఓపెన్ అయితే సో 22,686 నుంచి 22,640 యూట్ కింద ఓపెన్ అయ్యి యూట్ కిందే క్లోజ్ చేస్తే ఇక్కడ ప్రీవియస్గా ఒక గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ కవర్ అయ్యేదానికి ప్రాబబిలిటీ ఉంది. ఆ గ్యాప్ వరకు పెట్టుకోవచ్చు సెల్లింగ్ ఆపర్చునిటీ. సెన్సెక్స్ లెవెల్స్ చూస్తే సో రెసిస్టెన్స్ లెవెల్ 76,812 నుంచి 76,745 అనేది రెసిస్టెన్స్. ఇది బ్రేక్ అయితే సో కొద్దిగా గ్యాప్ ఉంది, ఈ గ్యాప్ వరకు వెళ్ళేదానికి ప్రాబబిలిటీ ఉంది. ఈ గ్యాప్ దగ్గర సెల్లింగ్ ఆపర్చునిటీ మాత్రం వెతికేదానికి చూడండి. అలా కాలేదు అంటే 76,517 కిందే ఓపెన్ అయ్యి కిందే క్లోజ్ అయితే సో మార్కెట్ ప్రీవియస్ ఏం లో చేసింది ఆ లోని టెస్ట్ చేసేదానికి హై ప్రాబబిలిటీ ఉంది. సో ఈ జోన్లో ఏమైనా చూడొచ్చు, కొద్దిగా
పాయింట్స్ ఎక్కువ ఉండేది నుంచే ఈ జోన్లో చూడొచ్చు. బట్ 2 టైమ్స్ నుంచి ఇక్కడ ఒకసారి ఫాల్ సిగ్నల్ ఇచ్చింది, ప్రీవియస్లోనూ ఫాల్ సిగ్నల్ ఇచ్చింది. సో చూడాలి ఈ లెవెల్ దగ్గర అట్లీస్ట్ 15 మినిట్స్ బాడీ క్లోజ్ అయ్యేసి ఇంకొక 5 మినిట్స్ కండాలి అవుట్ హయ్యర్ రైజ్ ఏమైనా ఫామ్ అయితే తర్వాత ఒక అటెంప్ట్ చూడండి లైక్ బయింగ్ ఆపర్చునిటీ ఈ జోన్లో మాత్రమే. బికాజ్ స్కోప్ ఎక్కువ ఉండేది నుంచే చెప్తా ఉండేది. లేదు అంటే ఈ జోన్లో ఎప్పుడు వస్తుంది అప్పుడు సెల్లింగ్ ఆపర్చునిటీ చూస్తుంది. ఫస్ట్ ప్రియారిటీ బెటర్. ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ వెళ్తుంది, ఈ ట్రెండ్ లైన్ పైన సస్టైన్ అయితే తర్వాత చూసుకుంటామా అది. సో అంతవరకు సెల్లింగ్ ఆపర్చునిటీ వెతికేదే బెటర్. సో ఇదే కంప్లీట్ అనాలిసిస్ ఈ 4 ఇండెక్స్ గురించి. సో రేపు ಯಾವ పొజిషన్లో ఓపెన్ అవుతుంది నేను చూసి తర్వాత డిసిషన్ ఎత్తుకుంటే బెటర్. సో నా అనాలిసిస్ మీకు ఏమైనా ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.